హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మియాపూర్ కల్వరి టెంపుల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల రాకతో కల్వరి చర్చ్ ప్రాంగణమంతా సందడిగా మారింది. ప్రస్తుతం అక్కడి క్రిస్మస్ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లోని మియాపూర్ కల్వరి టెంపుల్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం నుంచే మనకు అంత సందడిగా మారిందనే చెప్పాలి. క్రీస్తువులు ఉదయం నుంచి ఇక్కడ ప్రార్థనలకి వస్తున్నారు. సో మనకు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చిన వాళ్ళకి, ఇక్కడ ఉదయం నుంచి అసలు ప్రార్థనలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చెప్పండి. మార్నింగ్ నుంచి అసలు ఏ టైంకి ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి, ఇప్పటి వరకు సుమారు ఎంత మంది అటెండ్ అయ్యారు ఇక్కడ? కల్వరి టెంపుల్ ద్వారా మరి రెండు రాష్ట్రాల ప్రజలకి కల్వరి టెంపుల్ ద్వారా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా దైవజన్ సతీష్ అయ్య గారి ద్వారా కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కల్వరి టెంపుల్ ఈ రోజు 4 సర్వీసెస్ ఉన్నాయి. 6 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 4 సర్వీసెస్ ఉన్నాయి. ఈ 4 సర్వీసెస్ లో మీరు ఎప్పుడైనా పాలు పంచుకోవచ్చు. ఈ కల్వరి టెంపుల్ 52 రోజులు కట్టబడినటువంటి అద్భుతమైన మందిరము కాబట్టి అనేక లక్షల మంది మరి లాస్ట్ ఇయర్ 3 లక్షల దాకా వచ్చారు. ఈ సంవత్సరం 4 లక్షల వరకు కూడా పాలు పంచుకుంటారని మేము అనుకుంటున్నాం. కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది మరి అంతా కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి సతీష్ అయ్య గారి యొక్క దైవ సందేశము మరి 4 సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు మొదటి సర్వీస్ అయింది. సుమారుగా 60,000 మంది ఈ సర్వీస్లో పాలు పంచుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కువగా చిన్నపిల్లలు కనిపిస్తున్నారు, ఇంకా సీనియర్ సిటిజన్స్ కూడా కనిపిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఇటు చిన్నపిల్లలకు అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, వీళ్ళకి సపరేట్ గా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వృద్ధులకి సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేశాము. వారికి వీల్ చైర్స్ ఏర్పాటు చేశాము. సపరేట్ గా మెయిన్ గేట్ నుంచి కూడా మేము వాళ్ళకి వెహికల్ ద్వారా తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్లటం, వాళ్ళని జాగ్రత్తగా మళ్ళీ బయటకు తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా మా వాలంటీర్స్ సుమారుగా 3,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. పోలీసులు కూడా 300 మంది పనిచేస్తున్నారు. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో కల్వరి టెంపుల్ దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా మనకు పాస్టర్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా మనతో ఇంకా కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. మీరు చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాము. ఇటు పోలీసు అధికారులు కానీ మాకు మా వాలంటీర్ ఒక 2-3 వేల మంది ఉన్నారు. స్వచ్ఛందంగా చేస్తారు. ఇంకా క్రిస్మస్ సందర్భంగా అయ్యగారు మన క్రీస్తు పుట్టుక గురించి మంచి ఉపదేశం ఇస్తున్నాడు అయ్యగారు. ఈవినింగ్ వరకు టోటల్ గా మేము 4,000 దాకా రావచ్చని 4 లక్షల దాకా వస్తాము. సో కల్వరి టెంపుల్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా పాస్టర్స్ చెప్తూ ఉన్నారు. సో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇంకా సీనియర్ సిటిజన్ చిన్నపిల్లలకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే వాళ్ళకి సపరేట్ గా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే సుమారు ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే నైట్ వరకు 4 లక్షల మంది ఇక్కడ ప్రార్థనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో గతం కంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈసారి ఎక్కువగానే కనిపిస్తుంది. ఒక్క సెషన్ లోనే వీళ్ళు ప్రార్థనకి 60,000 మంది వరకు వచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.